వెల్కమ్ టు ప్రియాంక ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. మరొక కీలక అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో మనకి సాఫ్ట్వేర్ జాబ్లో కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా దీంట్లో హైర్ చేసుకుంటున్నారు మంచి శాలరీస్తో. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక చిన్న అప్డేట్, మనకి 20వ తారీఖు జూన్ ఈవినింగ్ 3 గంటలకి టీఎస్ఎస్పీ డిసిఎల్ జూనియర్ లైన్ మ్యాన్ అండ్ సబ్ ఇంజనీర్ జాబ్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి లైవ్ ప్రోగ్రామ్ ఉంది. మనకి మినిమం ఒక 2 అవర్స్ ఉంటుంది. సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, మోడల్ పేపర్స్, ఓల్డ్ పేపర్స్, ఈవెంట్స్, ప్రాక్టికల్స్, ప్రొసీజరు, శాలరీ. తర్వాత మనకి ఈ టాపిక్స్ అన్నిటికీ ఎవరెవరికైతే మనకి డౌట్స్ ఉన్నాయో ఆల్రెడీ ఇది మనకి యూట్యూబ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, లైవ్ లింక్. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ఆ వీడియో చూసి దయచేసి కింద కమెంట్స్ చేయండి మీ డౌట్స్ అన్నీ. దాని ప్రకారంగా మనకి లైవ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఐటీఐ అండ్ డిప్లొమా చదివి ఎవరైతే జూనియర్ లైన్ మ్యాన్ అండ్ సబ్ ఇంజనీర్ జాబ్ అప్లై చేస్తున్నారో వారికి మాత్రమే. చూడండి, మీకు ఏదన్నా సరే డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఆల్రెడీ పోయినసారి మనం లైవ్ చేసాం. ఏంటంటే ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఈ పోలీస్ డ్రైవర్స్కి కూడా మనం లైవ్ చేసాం. మంచి స్పందన వచ్చింది. చాలామంది మనకి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారనమాట. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మనకి ఇది ముంబైలో ఉంది. దీంట్లో ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబు. మనకి 14వ తారీఖు 6వ నెల నుంచి మనకి స్టార్ట్ అయింది ఈ యొక్క అప్లికేషన్స్. సాఫ్ట్వేర్ జాబ్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా ఉండి వాళ్ళకి మనకి నాబార్డ్లో మనకి కాంట్రాక్ట్గా వీరు తీసుకుంటారనమాట. మనకి ఈరోజు వచ్చేసి 18వ తారీఖు, ఇంకా మనకి 12 రోజులు మాత్రమే ఈ యొక్క జాబ్ అప్లై చేసుకోవడానికి టైం ఉంది. ఇది వచ్చేసి మనకి ఒక 3-4 డేస్ బ్యాక్ రిలీజ్ అయిన ఆన్లైన్ అప్లికేషను. మనకి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 30వ తారీఖు 6వ నెల, అంటే మనకి ఇంకా 12 రోజులు ఉంది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే డీటెయిల్డ్ వీడియోస్ చూడండి, చూసి దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ మనకి ఏం జాబ్స్ ఉన్నాయి, ఏ ప్యాటర్న్ ఉంది, తర్వాత శాలరీస్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మనకి ఒక పోస్ట్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఓసీ వాళ్ళకి అండర్ అన్రిజర్వేషన్ కేటగిరీలో. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్, ఇది కూడా మనకి ఓసీ వాళ్ళకే ఉంది, అది కూడా ఒక పోస్టే ఉంది. తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సాఫ్ట్వేర్, ఇది కూడా 1 ఉంది. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ అనలిస్ట్ కమ్ డిజైనర్, ఇది వచ్చేసి మనకి ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్ అండ్ డెవలపర్. చాలామంది యూఐ యూఎక్స్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమే. ఎవరైతే ఎక్సలెంట్గా వెబ్ డిజైనింగ్స్, తర్వాత ఫోటోషాప్స్, తర్వాత మనకి ఫోటోషాప్లో లేకపోతే ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ డిజైనింగ్స్ ఎవరైతే చేస్తున్నారో పేజ్ మేకర్స్, ఫోటోషాప్, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి అడోబ్ వాళ్ళు ఎవరైతే మనకి ఫోటోషాప్ మీద మంచి డిజైనింగ్ గ్రిప్ ఉండి, తర్వాత హెచ్టిఎంఎల్ మీద HTML5, CSS, జావా స్క్రిప్ట్, jQuery, తర్వాత మనకి యాంగులర్ జేఎస్, వీటన్నిటి మీద మంచి మంచి గ్రిప్ అయి ఎవరికైతే ఉందో వారందరూ ఈ జాబ్కి అర్హులు. అది కూడా మనకి యూఆర్కే ఉంది, ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి జాబ్ వచ్చేసి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్. దీంట్లో మనకి 2 పోస్టులు ఉన్నాయి, ఒకటి ఎస్సీకి ఉంది, ఒకటి ఓసీకి ఉంది. ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీలు ఉన్నారో వాళ్ళకు ఒకటి ఉంది, తర్వాత ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది. టోటల్గా 2 ఉన్నాయి. మీకు ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే, ఎవరైతే మీకు క్యాస్ట్కి సంబంధం లేకుండా మీది ఏ క్యాస్ట్ అయినా సరే పర్లేదు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ, మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయ్యుండి మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీలో కూడా మనం పోటీ చేసుకోవచ్చు ఓసీ వాళ్ళలాగా. ఎందుకంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ మనం ప్రొడ్యూస్ చేయకుండా దీని ప్రకారంగా కూడా మనం అప్లికేషన్ను మనం దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 8వ వచ్చేసి బిజినెస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ డెవలపర్. యాక్చువల్గా మనకి బిజినెస్ ఇంటెలిజెన్స్లో చాలా టూల్స్ ఉన్నాయి. MSBI చాలా మంచిగా ఉంది. బిజినెస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ డెవలపర్, దీంట్లో వచ్చేసి మనకి ఓబీసీ వాళ్ళకి ఒక్క పోస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి QA ఇంజనీర్, క్వాలిటీ అనాలిసిస్ ఇంజనీర్, ఎవరైతే టెస్టింగ్ డిపార్ట్మెంట్లో ఉండి ఎవరైతే మాన్యువల్ అండ్ ఆటోమేషన్ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు QA ఇంజనీర్గా
ఈ జాబ్ అప్లై చేసుకోవచ్చు. ఇది ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. తర్వాత డేటా డిజైనర్. ఓకే. ఎవరైతే ఆ డేటాబేస్‌లో డిజైనింగ్ ఎవరైతే చేస్తారో, లేకపోతే డేటా బేస్ టెస్టింగ్‌లో ఉండొచ్చు, లేదా డిజైనింగ్‌లో ఉండొచ్చు, లేకపోతే డెవలపర్‌గా ఉండొచ్చు. వాటెవర్ ఇట్ మే బి, ఇదొచ్చేసి డేటాబేస్‌కి సంబంధించింది. సో, డేటా డిజైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. అది టోటల్‌గా ఒక పోస్టే ఉంది. సో, అది మనకి చేసుకోవచ్చు. తర్వాత బీఐ డిజైనర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డిజైనర్. సో, బీఐ డిజైనర్ మీరు ఏ బిజినెస్ ఇంటెలిజెన్స్‌లో ఉన్నారో అనేది మీరు చెక్ జేసుకోండి. ఎంఎస్‌బీఐలో ఉన్నారా? పవర్ బీఐలో ఉన్నారా? లేకపోతే ఇంకా సాస్‌లో ఉన్నారా? ఎస్ఏపీ బీఓలో ఉన్నారా? ఎస్ఏపీ బీఏలో ఉన్నారా? లేకపోతే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏ బీఐలో ఉన్నారో చూస్ చేసుకొని, మీకు ఎంత వరకు డిజైనింగ్, ఇక్కడ బీఏ డిజైనింగ్ ఈజ్ డిఫరెంట్, డెవలప్‌మెంట్ ఈజ్ డిఫరెంట్, టెస్టింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే. బీఏ డిజైనర్‌గా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గూడా ఒక పోస్ట్ ఉంది అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో. అండ్ నెక్స్ట్ 12ది బిజినెస్ ఎనలిస్ట్. సో, ఎవరైతే ఎంబీఏ కంప్లీట్ చేసి లేదా బీబీఏ కంప్లీట్ చేసి మంచి ఎక్స్‌పర్ట్‌గా బిజినెస్ ఎనలిస్ట్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మనకి 2 పోస్టులున్నాయి. ఒకటొచ్చేసి అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో, సెకండొచ్చేసి ఎస్‌ఈ కేటగిరీలో టోటల్‌గా 2 పోస్టులున్నాయి. తర్వాత అప్లికేషన్ ఎనలిస్ట్. ఓకే. ఇందులో వచ్చేసి మనకి 2 పోస్టులున్నాయి. ఒకటి అన్‌రిజర్వ్డ్ కేటగిరీ, ఒకటి ఎస్‌టీ. టోటల్‌గా 2 పోస్టులున్నాయి. ఈఎల్టీ డెవలపర్. ఈటీఎల్ డెవలపర్. ఈటీఎల్ డెవలపర్‌లో కూడా మనకి 2 పోస్టులున్నాయి. ఎవరైతే ఈటీఎల్ డెవలపర్‌గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కూడా 2 పోస్టులున్నాయి. తర్వాత వచ్చేసి పవర్ బిఐ డెవలపర్. ఈ పవర్ బిఐ డెవలపర్‌లో 2 పోస్టులున్నాయి. టోటల్‌గా వచ్చేసి మనకి 11 పోస్టులు. ఆహ్, ఎ యూఆర్‌లో, ఎస్ఈలో 4 పోస్టులు, ఎస్టీలో 2 పోస్టులు, ఓబీసీలో 4 పోస్టులు. టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 21 పోస్టులున్నాయి. సో, మళ్ళీ ఒకసారి చూడండి. ఎందుకంటే ఆహ్ చాలామందికి ఇది మనకు అవసరం అనుకుంటారు. కానీ మీరు ఇలాంటి ఆహ్, సా ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌లో మనం వర్క్ చేసుంటే మనకే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి, సో, మనకిక్కడ స్టార్ మార్క్ ఏదైతే ఉందో అది బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. అలా ఉండిపోయినాయి. సో, అవి బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ కూడా వాళ్ళు ఆహ్, చే వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ బీఈ, బీటెక్, డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, లేకపోతే ఐటీ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ఎన్ ఆహ్, ఇన్‌స్టిట్యూట్. తర్వాత లేకపోతే ఎంసీఏ ఉండాలి. ఓకే. తర్వాత ఎక్స్‌పీరియన్స్ నంబర్ 1 పోస్ట్‌కి మినిమమ్ 15 ఇయర్స్ ఇంక్లూడింగ్ 5 ఇయర్స్ సీనియర్ లీడర్‌షిప్ ఉండాలి. తర్వాత ట్రైనింగ్ అండ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ విల్ నాట్ బి కంక్లూడెడ్ ఫర్ ద ఎలిజిబిలిటీ. తర్వాత ఎవరైతే సాఫ్ట్‌వేర్ టీచర్‌గా లేదా ట్రైనర్‌గా ఉన్నారో వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ మనకి కాలిక్యులేట్ అవ్వదు. తర్వాత వచ్చేసి డిజైరబుల్స్ ఏం చెప్తున్నారంటే, చూడండి ఇక్కడ డెమాన్‌స్ట్రేటెడ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ లీడింగ్ ద సక్సెస్‌ఫుల్ డెవలప్‌మెంట్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, ఎక్స్‌పీరియన్స్ ఇన్ ది డిజిటల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, networking, core IT infrastructure. Next, experience in new technologies, cloud computing, mobile applications and analytics. తర్వాత డెమాన్స్ట్రేషన్స్, టీమ్ లీడర్షిప్ క్వాలిటీస్, ఇట్లా చాలా కొత్తవి అడుగుతున్నారు. తర్వాత జాబ్ ప్రొఫైల్ చూడండి. డెప్త్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో, అన్నిటి మీద వర్క్ చేయాలి. లేకపోతే మల్టిపుల్ రోల్స్ ప్లే చేయాలి. తర్వాత ఎన్హాన్స్ ట్రైనింగ్ కెపాసిటీ, బిల్డింగ్ నాబార్డ్ పార్ట్నర్. సో, ఇట్లా మొత్తం మనకి డిఫరెంట్‌గా అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకి డిజైర్ కేటగిరీ. నేను ఈ యొక్క పీడిఎఫ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకా ఇన్ డీటెయిల్డ్‌గా మీరు నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోవచ్చు. తర్వాత క్వాలిఫికేషన్ పోస్ట్ సీనియర్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్ మాత్రం బీఈ, బీటెక్ ఇన్ ఐటీ ఇంజినీరింగ్‌లో, లేకపోతే బీఎస్సీ ఇన్ ఐటీ, బీసీఏ, ఎంసీఏ. సో, మనకి మాస్టర్స్ ఉంది, బ్యాచిలర్స్ ఉంది. ఇట్లా అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ ఎట్లా కావాలని అడుగుతున్నారు. నెక్స్ట్ మనకి 50 ఫుల్ స్టాక్ జావా డెవలపర్స్ కూడా మనకి చూడండి ఇక్కడ బీఈ, బీటెక్ అండ్ ఐటీ. తర్వాత కొంచెం రిలవెంట్ 6-8 ఇయర్స్ ఫుల్ స్టాక్ డెవలపర్‌గా కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి బిజినెస్ ఇంటెలిజెన్స్ బీఐ రిపోర్ట్ డెవలపర్ మినిమమ్ 4-5 ఇయర్స్ బీఐ డెవలపర్‌గా వర్క్ చేసి ఉండాలి. కొలాబరేట్ విత్ బిజినెస్ యూజర్స్ అండ్ business analyst to develop or deploy the maintain business intelligence solutions, developing the presenting information through MIS dashboards, crafting and creating queries upon the request of the data reports, evaluating the
ఇంప్రూవింగ్ ద కరెంట్ బిఐ సొల్యూషన్స్, ట్రాన్స్లేటింగ్ బిజినెస్ నీడ్స్ టు బిఐ సొల్యూషన్స్. సో ఇట్లా ఉంది. తర్వాత క్యూఏ ఇంజనీర్, ఇది పూర్తిగా టెస్టింగ్కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ ఇంజనీర్ ఆర్ డేటా ఇంజనీర్. సో మనకి మంచి డేటాబేస్ మీద మంచి ఎక్స్పర్టైజ్గా ఉండాలి. తర్వాత బిఐ డిజైనర్, మినిమం 9 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 7+ ఇయర్స్ వచ్చేసి మనకి డిజైనర్, బిఏ డిజైనర్గా ఉండాలి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్, మనకి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అయి ఉండాలి కంపల్సరీ. తర్వాత 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 ఇయర్స్ అందులో మనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈటీఎల్ డెవలపర్, తర్వాత బీఈ బీటెక్ ఆర్ ఎంసీఏ, తర్వాత ఈ మ్యాపింగ్ ఉండాలి. తర్వాత ఎక్స్ఎంఎల్ వర్క్ చేయాలి, ఎస్క్యూఎల్ సర్వర్తో కనెక్ట్ అవ్వాలి, ట్రిగ్గర్స్ ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈటీఎల్ మ్యాపింగ్ ఉండాలి. టోటల్గా 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మినిమం ఉండాలి. అందులో 4 ఇయర్స్లో మినిమం 2 ఇయర్స్ ఈటీఎల్లో ఉండాలన్నమాట. సో డిజైర్ వచ్చేసి మనకి డేటా వేర్ హౌసింగ్ ఫండమెంటల్స్ అండ్ కాన్సెప్ట్స్, ఎక్స్పోజర్ అండ్ తర్వాత ప్రొడక్షన్ సపోర్ట్, ఎక్స్పోజింగ్ డేటా క్వాలిటీ ఇనిషియేటివ్. సో ఇట్లా డిఫరెంట్గా అడుగుతున్నారు. నెక్స్ట్ పవర్ బిఐ డెవలపర్. సో పవర్ బిఐ డెవలపర్లో మనకి preferably certified in DA100, analyzing data with Microsoft Power BI. నెక్స్ట్ మినిమం 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందులో 2 ఇయర్స్ వచ్చేసి మనకి పవర్ బిఐ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్క్యూఎల్ ఇంక్లూడింగ్ కాంప్లెక్స్ జాయిన్స్ అండ్ సబ్ క్వరీస్, వర్క్డ్ యాజ్ ఏ రిలేషనల్ డేటాబేస్ లైక్ ఆర్కల్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్స్. డిజైర్ వచ్చేసి మనకి డేటా వేర్ హౌసింగ్ ఫండమెంటల్స్, కాన్సెప్ట్స్, ప్రొడక్షన్ సపోర్టు, ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా క్వాలిటీ ఇనిషియేటివ్, ఎక్స్పోజర్ టు మాస్టర్ అండ్ మేనేజ్మెంట్. సో ఇదంతా మనకి ఉంది. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది ఇది కూడా చూడండి. స్టేజ్ 1 వచ్చేసి మనకి రేషియో ఆఫ్ 1:10 బేసిక్స్ ఆఫ్ అకాడమిక్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, వర్క్ ఎక్స్పీరియన్స్, రెజ్యూమ్ అండ్ స్కిల్ సెట్ అండ్ రిలేటెడ్ సర్టిఫికేషన్. ప్రాజెక్ట్స్ విల్ బి అసైన్ టు ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. స్టేజ్ 2. తర్వాత స్టేజ్ 3, తర్వాత స్క్రీన్డ్ క్యాండిడేట్స్ విల్ అండర్గో అనదర్ ఇంటర్వ్యూ ఫర్ ద ఫైనల్ సెలెక్షన్. సో ఇట్లా మనకి స్టేజెస్ కూడా మనకి ఇచ్చారు. తర్వాత అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు. ఇంటిమేషన్ ఛార్జెస్ 50 రూపాయలు ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మాత్రమే. ఫర్ అదర్స్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు 750 రూపాయలు, తర్వాత ఇంటిమేషన్ ఫీజు 50 రూపాయలు, టోటల్గా 800 రూపీస్. తర్వాత మనకి ఇక్కడ శాలరీ వైజ్గా చూసుకుంటే మనకి పర్ మంత్ వచ్చేసి చూడండి, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్కి 4,50,000 రూపాయల శాలరీ. తర్వాత సీనియర్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్కి 3 లక్షలు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్కి 2.5 లక్షలు, యూఐ డిజైనర్ అండ్ డెవలపర్కి 2 లక్షలు, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుల్ స్టాక్ డెవలపర్కి 1.5 lakhs, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుల్ స్టాక్ వచ్చేసి మనకి 1 lakh, బిజినెస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ డెవలపర్ 1 lakh, క్యూఏ ఇంజనీర్ 1.5 lakh, డేటా ఇంజనీర్ 3 lakhs, అండ్ BI designer 2.5 lakhs, business analyst 1.5 lakhs, application analyst 1.5 lakhs, ETL developer 1.5 lakhs, Power BI developer 1.5 lakhs. So highest salary వచ్చేసి CTO చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్కి అండ్ సీనియర్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్కి అండ్ డేటా డిజైనర్కి. సో మనకి 1, 2, 10 చాలా పవర్ఫుల్ పొజిషన్స్, మంచి శాలరీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాంట్రాక్ట్ పీరియడ్ ఎంత ఉంటుంది అంటే 2 or more బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్. అండ్ ఇది మనకి మినిమం వచ్చేసేసి 3 ఇయర్స్ ఆఫ్ బాండ్ ఉంటుంది. తర్వాత ఈ బాండ్ అయిపోయిన తర్వాత పెర్ఫార్మెన్స్ని బట్టి అంత మంచిగా ఉంటే ఇంకొక 2 ఇయర్స్ మనకి ఎక్స్టెండ్ చేస్తారని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, తర్వాత మళ్ళీ ఈ రెమ్యునరేషన్ అని చెప్తున్నారు. ఓకే, ఇది ఒకసారి చూద్దాం రెమ్యునరేషన్ గురించి. రెసిడెన్షియల్ అకామిడేషన్ ఎస్, ఓకే. మనకి ఇది వచ్చేసి మనకి అలవెన్సెస్, ఎక్స్ట్రా అలవెన్సెస్ మనకి ఇవన్నీ. సో మనకి ఏదైతే ఈ 15 జాబులు ఉన్నాయో ఈ 15 జాబులకి మనకి అలవెన్సెస్ డిఫరెంట్గా ఉన్నాయి. సో శాలరీ ఏదైతే జాబ్ ఉంది దాని తర్వాత శాలరీస్ చూసాం. ఇప్పుడు మనకి అలవెన్సెస్, ఇది మనకి ట్రావెలింగ్ అలవెన్సెస్ అవ్వచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ అలవెన్స్ అవ్వచ్చు, హెచ్ఆర్ఏ అవ్వచ్చు, మెడికల్ అలవెన్సెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాక్సిమం 7 days ఆఫ్ లీవ్ ఉంటుంది 30 daysలో. హౌ టు అప్లై, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేమెంట్ చేసుకోవాలి, తర్వాత డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్. సో మనకి 14వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 30వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి ఫోటోగ్రాఫ్ కావాలి, సిగ్నేచర్ కావాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కావాలి, బ్లాక్ కానీ బ్లూ ఇంక్తో, అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఆన్ ద వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంకా టెక్స్ట్ గివెన్ బిలో. సో మనకి సిగ్నేచరు క్యాపిటల్ లెటర్స్లో పెడితే మాత్రం డెఫినెట్గా దే ఆర్ నాట్ ఎలోయింగ్. తర్వాత మనకి డిక్లరేషన్ ఎలా రాయాలి అనేది కూడా మనకి 4th పాయింట్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి
మీరు అప్లై చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా లెట్ మీ నో. సో, మీ తరపు నుంచి అప్లై చేశాను. ఎవరైతే అప్లై మంచి మంచి ఎక్స్‌పీరియన్స్ సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తూ లేకపోతే ఈ ఆహ్, కాంట్రాక్ట్ టు హైర్‌లో ఉంటారో, లేకపోతే ఎవరైతే ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేస్తారో, లేకపోతే ఎవరైతే ఆహ్, జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, లేకపోతే ప్రీవియస్‌గా జాబ్ చేసి లేకపోతే ఆ కంపెనీలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి, లేకపోతే మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చి కొంచెం జాబ్ బంద్ చేసి కొంచెం ఫ్రీలాన్సర్‌గా లేకపోతే హవర్లీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎక్సలెంట్ ఆపర్చునిటీ దిస్ ఈజ్. సో, డోంట్ వేస్ట్ ద టైమ్ ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌గా ఉన్నారో. తర్వాత మనకి ఫీజెస్ ఆల్రెడీ చెప్పాను. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలో చెప్పాను. పోస్టుల గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఓకే. పేమెంట్ ఎలా చేయాలో చెప్తున్నారు. ఆల్రెడీ వి ఆర్ ఎక్స్‌పర్టైజ్ ఇన్ థాట్. అండ్ ఫోటోగ్రాఫ్స్ ఎంతుండాలి, తర్వాత కలర్ ఎలా ఉండాలి, తర్వాత దాని మీద ఏమి రాయొద్దు అని చెప్తున్నారు. తర్వాత క్యాప్స్ గాని పెట్టుకోవద్దని చెప్తున్నారు. డైమెన్షన్స్ ఎలా ఉండాలి, తర్వాత రెడ్ ఐ ఏమి చేయొద్దంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ వచ్చేసి మనకి ఇలా క్యాపిటల్ లెటర్‌లో తీసుకోరు. అండ్ జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి, లేకపోతే జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. దాని యొక్క వే దాని యొక్క సైజ్ ఎంత ఉండాలో చెప్తున్నారు. స్కాన్ డాక్యుమెంట్స్ 200 డీపీఐ మినిమమ్ ఉండాలి. డాట్స్ పర్ ఇంచ్. తర్వాత ట్రూ కలర్‌లో ఉండాలి. ఫైల్ సైజ్ యాజ్ స్పెసిఫైడ్ అబోవ్. సో, అది యొక్క ఫైల్ సైజెస్ అన్నీ దాంట్లో మనకి ఎంతెంత ఉండాలనేది కూడా మనకి మంచిగా మెన్షన్ చేశారు. తర్వాత మనకి ఇది పేమెంట్ చేసిన తర్వాత మంచిగా మనకి ఆహ్, డాక్యుమెంట్ వస్తుంది. అది మాత్రం మిస్ చేసుకోవద్దని చెప్తున్నారు. తర్వాత మనకి general instruction, the candidate called for personal interview will be remained at TO, traveling allowances and FRO traveling. Post traveling expense eligibility, senior serial number 1, 2 and 10 ఎకనామిక్ క్లాస్ ఎయిర్ ఫేర్ ఇస్తారు. అదర్స్ వచ్చి సెకండ్ ఏసీ ట్రైన్ మనకి ఇస్తారు. ఓకే. ఇన్ షార్టెడ్ రూటు. సో, పర్సనల్ ఇంటర్వ్యూకి. సో, ఇదండి. సో, ఎవరైతే సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఒక మంచి లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీలో ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. మళ్ళొకసారి చెప్తున్నాను, 14 తారీఖు స్టార్ట్ అయింది. 30 తారీఖు ఎండ్ అవుతుంది. అండ్ ఇంకొక మా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరింకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, మరి లేకపోతే లైక్ చేయడం ద్వారా, కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం ద్వారా మాకు కూడా ఎంకరేజింగ్ ఉంటుంది. తర్వాత మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి మీకు. అండ్ చెప్పాను కదా! ఏదైనా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కంపల్సరీగా మనకి లైవ్ ప్రోగ్రామ్ అనేది ఒక్కొక్క నోటిఫికేషన్ మీద ప్రతి సండే ఒక లైవ్ ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది. దాని ప్రకారం ఏంటంటే ఈ ఫీర్ అనేది పోతుందనమాట. మా దగ్గర చాలా ఎక్స్‌పర్టైజ్ ఉన్నారు. అండ్ ఎవరికైతే పవర్ బిఐ ట్రైనింగ్ ఇంకా నోట్సెస్ కావాలన్నా, వీడియోస్ కావాలన్నా, మంచి ఎక్స్‌పర్ట్‌గా పవర్ బిఐ మీద తయారవ్వాలి అనుకున్నా సరే, దయచేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మీ నంబర్‌తో. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ ఇంకా దీనికోసం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అప్లై చేయాలన్నా దయచేసి కాల్ చేయండి. డోంట్ ఫర్గెట్